అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మామిడికుదురు సెంటర్లో కూటమి నేతలు కార్యకర్తలతో కలిసి అమూల్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు. రాజోలు మార్కెట్ సెంటర్లో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇక మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రాజుతో కలిసి కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. ఇక శిబకోడు హై స్కూల్ సెంటర్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వైద్య రక్తదాన శిబిరాలను కూడా అమూల్య ప్రారంభించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ఎన్టీఆర్ జోహార్ 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 अमर रहे अमर रहे अमर रहे अमर रहे। తమ్ముడు ఒకసారి ఫోటో తీసుకో. ఫోటో చెప్పి ఫోటో అవ్వకపోతే మళ్ళీ చెప్పు ఒకసారి. Happy birthday, CM sir. Happy birthday, CM sir. CBN sir. Happy birthday. 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 కెమెరా హర్ష. ఓకే అందరికీ నమస్కారం. నేను అమూల్య గొల్లపల్లి, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మహాపర్వదినం, పండుగ దినం. జాతీయ అధ్యక్షులు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు రాజోలు నియోజకవర్గంలో కార్యకర్తలందరి సమక్షంలో కూడా చాలా అంగరంగ వైభవంగా మేమందరం జరుపుకుంటున్నామండి. ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక దశ దిశ దిక్సూచిని నిర్దేశించే గొప్ప నాయకుడు, రాజకీయవేత్తగానే కాదు అభివృద్ధి పరంగా ఎటువంటి బాట వేస్తే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్గా నిరూపించి చెప్పడం చాలామంది చెప్తారు, నిరూపించడం చాలా కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే, గొప్ప నాయకులకు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందులో నెంబర్ 1 మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కొన్ని డికేడ్స్ క్రితం చెప్పిన మాటలు అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. లేదా ఇది జరుగుతుందా, ఇది సాధ్యమేనా అనుకున్న చాలామంది ప్రజలందరికీ కూడా ఇది నిరూపితం అని చూపించారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని సైబర్ సిటీగా మార్చి కేవలం అగ్రికల్చరల్గా మనం ఆంధ్రప్రదేశ్ ఉండేది, అటువంటిది ఒక ఈ ఏఐకి సంబంధించి ఈ రీసెంట్ టర్మ్స్లో కూడా ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో మనకు తీసుకెళ్తున్నారు. మన అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఒక క్యాపిటల్గా అనౌన్స్ చేసి, అండ్ ఇక్కడ కూడా ఓన్లీ కేవలం ఏఐకి సంబంధించిందే కాదు, ఫార్మింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఫార్మింగ్ తీసుకురావటం, అలాగే ఫార్మా కంపెనీస్ని ఎన్హాన్స్ చేస్తూ అభివృద్ధి అనేది మనకి పరిచయం చేస్తూ మనకు అలవాటు చేసి దీన్ని కంటిన్యూ చేస్తున్న గొప్ప నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పుట్టినరోజు వేడుకలు 76 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు రాజోలు నియోజకవర్గంలో జరుపుకోవడం మా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా చూసుకుంటే కనుక చాలా సామాన్యమైన, అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఆలోచనలు అక్కడితో ఉండకూడదు. మనం ఎదగాలి అంటే కేవలం మనకి కష్టమే మనకి ధ్యేయంగా పెట్టుకుని ఆయన ఎదిగి చూపించారు. మన అందరికీ కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్గా నిలిచారు. ఆయన మేమందరం కూడా ఆదర్శంగా తీసుకుంటాం. అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు కేవలం ఒక సీఎం కొడుకుగానే కాదు,
ఇంకా ఆయన కష్టం చూస్తుంటే మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంది. అలాగే మన హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు హెల్త్ ఇష్యూని మనం అందరికీ తెలిసిందే. సో ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన ఇంకా మరి ముఖ్యంగా యాక్టివ్గా రావాలని మేము మనస్ఫూర్తిగా మా మనసులో కోరుకుంటున్నాం. అలాగే మా పూజల్లో కూడా మేము వేడుకుంటున్నాం. సార్ మీరు త్వరగా కోలుకోవాలని మా రాజోల్ నియోజకవర్గం తరపున అందరినీ కూడా మేము ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్.